నమస్తే, వెల్కమ్ టు లియన్ న్యూస్. కూటమి సర్కార్పై విషం చిమ్మేందుకు వైసీపీ తరపు నుంచి ఒక ముఠా ఏర్పడిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కూటమి ప్రభుత్వం ఏవైతే పనులు చేస్తున్నాయో ఆ పనులన్నింటి కూడా దుష్ప్రచారం చేసేందుకు గాను 11 మందితో కూడినటువంటి ఒక ముఠా ఏర్పడిందని, ఆ ముఠా వారాంతంలో హైదరాబాద్లో భేటీలు ఏర్పాటు చేసుకొని వాళ్ళ బ్యూరోక్రాట్ తెలివితేటలు మొత్తం ఉపయోగించి కూటమి సర్కార్పై దుష్ప్రచారం చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ ఇది జరుగుతున్నట్టుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే దీనికి కడప మాజీ ఐఏఎస్ అధికారి ఒకరు కీలక సూత్రధారిగా ఉన్నారని చెప్పి కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు దీనిలో ఎంతవరకు నిజం ఉండే అవకాశం ఉంది, నిజంగానే ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయా, విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. సరే, ఈరోజు ఒక న్యూస్ బాగా హైలైట్ అవుతూ ఉంది. కూటమి సర్కార్పై విషం చిమ్మేందుకు ఒక ముఠాగా ఏర్పడి కొంతమంది అదే పనిగా చేస్తూ ఉన్నారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. సో దానికోసం చెప్పి హైదరాబాద్లో వాళ్ళు ఏదో ఫ్లాట్ తీసుకున్నారని కావచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఉద్యోగులు కూడా కొంతమంది వాళ్ళకి మాజీ ఐఏఎస్లు దీనికి సూత్రధార అయ్యి ఉండి చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. మొత్తానికైతే కూటమి సర్కార్ని విషం చిమ్మడమే పనిగా వాళ్ళు ఈ ప్రచారం చేయబోతున్నారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. ఎలా చూడొచ్చు అంటారు? దీంట్లో ఎంతవరకు నిజం ఉండే అవకాశం ఉందంటారు? మీకు ఇందులో అనుమానం ఏం లేదండి. ఇక్కడ మీరు అన్నట్టు 11 మంది కాదు, దాదాపు 25-30 మంది అనేటువంటిది వాళ్ళ పత్రికల్లో వచ్చింది. ఇది వాళ్ళు కొత్తగా మొదలట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఓడిపోయాడో అప్పటి నుంచి వాళ్ళు ఒక వారం 10 రోజులు షాక్లోంచి తేరుకున్న తర్వాత మొదలెట్టారు. మళ్ళీ వీళ్ళు మొదట్లో చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు చూసి చూడనట్టు వదిలేస్తారేమో అనుకున్నారు. వాతావరణం కూడా అలా కనిపించింది. అయినా సరే వాళ్ళు తేలు బుద్ధి పాము బుద్ధి కదా, వాళ్ళది విషం బుద్ధి కదా, అంచేత చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోకపోయినా వీళ్ళ మీద చర్యలు తీసుకోకపోయినా వాళ్ళు అదే పని చేస్తారు. వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డికి అపర ప్రేమికులు, భగ్న ప్రేమికులు అయ్యారు. ఇప్పుడు మంచి ప్రేమికులు వాళ్ళు. ఇవాళ ఓడిపోయి అన్నీ చేసినట్టు భగ్న ప్రేమికులు. అందులో ఒకడు విజయసాయి రెడ్డి చెప్తున్నాడు కదా, నన్ను ప్రేమించట్లేదు, నేను అంత ప్రేమించినా కానీ నువ్వు ప్రేమించకపోయి నేను ప్రేమిస్తానే ఉంటానని పాట పాడుతున్నాడు కదా ఆయన వచ్చి. అలాగా వాళ్ళందరికీ మరి ఎందుకో కానీ జగన్ లాంటి అరాచకవాది, అవినీతిపరుడు, అంతులేని అవినీతిపరుడు, నిరంకుశం, నియంత్రత్వం అతనికి కవచకుండలాలుగా ఉన్న వ్యక్తి మీద అంత ప్రేమ ఎందుకు అర్థం అవట్లేదు. ఫస్ట్ పాయింట్. కులం చూసా అంటే ఆ కులం వాళ్ళందరూ అలాగే ఉండరు. మన ఏ కులాన్ని కూడా అందరినీ ఒక కాటన్ కట్టకూడదండి. ఇక్కడ అసలు ఏం జరుగుతుంది? అతను అవినీతిలో భాగస్వాములా అంటే నేనేమనుకున్నానంటే అతని లాంటి మైండ్ సెట్, అతని లాంటి క్రూర స్వభావం. ఒకటి సార్, పదవులు ఇస్తామని చెప్పి కూడా ఆశ చూపించి వాళ్ళని ప్రలోభ పెడుతున్నారని కూడా. ఇప్పుడు పదవులు ఇవ్వడానికి అతను అధికారంలోకి వస్తాడో రాడా అనేటువంటిది ఎవడో తెలుసు. ఇప్పుడు మీకు ఒకటి ఉందండి, టైం గురించి ఒక సేయింగ్ ఒకటి ఉంటుంది. నిన్న మనకు లేదు, కాలం కబళించింది. నిన్న మనకు లేదు కదా, భవిష్యత్తు రేపు మనకు తెలియదు. రేపు ఏమవుతుందో మనకేం తెలుసు. ఇవాళ చేతిలో ఉన్నది ఇవాళే. దాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసుకున్నారు వాళ్ళు. అతని హయాంలో ఆల్రెడీ పెత్తనం ఇచ్చాడు కదా, మంచి పదవులు ఇచ్చాడు కదా, 5 వేసుకుని 6 వేసుకుని దాటేసుకుని ఇచ్చాడు ప్రమోషన్లో వాళ్ళందరికీ, తన సొంత మనుషులంగా ఉన్న వాళ్ళకి. మరి వాళ్ళు సాధించింది ఏంటి? అతను ఘోర పరాభవానికి కారకులు అయ్యారు వీళ్ళంతా. వాళ్ళు చేసిన అరాచకాలు, అతని కళలో ఆనందం చూడడం కోసం చేసిన పనుల వల్ల రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. అతను పరపతి పోయింది, అతను ఘోర పరాజయం పాలయ్యాడు. అంతిమంగా అతనికి ఏం లబ్ధి వచ్చింది? చాలా వరకు 1000 కోట్లు కొల్లగొట్టేసాడు. అంత లాగేసుకుంటారా? అది ఉంటుందా మీ దగ్గర? ఒకవేళ మీకు ఉండిపోతే కూడా పట్టుకెళ్తారా? నీకేంటి నిరుపయోగం కదా. నువ్వు చేసిన పని వల్ల నీకు ఉపయోగం లేనప్పుడు నిరుపయోగమైన పనులు చేసి నువ్వేం బాగుకున్నావు? ప్రజలనా పీడించావు, ప్రజల బెంబెలెత్తిపోయారు, భయపడిపోయారు. నువ్వంటే అడిగిపోయి చేస్తున్నారు. పోనీ నువ్వు సాధించింది ఏముంది? భలే చేసేట్రా బాబు అనుకుంటున్నారు వాళ్ళు. నువ్వేదో బటన్ నొక్కిన డబ్బులు వచ్చినాయి అనుకుంటే వీళ్ళు బటన్ నొక్కిన వీళ్ళు బాగా నొక్కుతున్నారంటారు. ఎవడైనా సరే పెడితే తింటాడు, కొడితే పడరు. అది గుర్తుపెట్టుకోవాలి ఎవడైనా సరే. ఇప్పుడు ఇతను ఉన్నాడండి, నేను పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఇప్పిస్తా, లంచ్ ఇప్పిస్తా, మధ్యాహ్నం స్నాక్స్ బజ్జీలు గిజ్జీలు అన్నీ పెడతాను, రాత్రి మంచి పలావ్ భోజనం పెడతాను. వెళ్ళిపోయేటప్పుడు ఇలా రావాలని లాగ్ గొమ్మే కొట్టినాకో అది ఏం చెప్తాడు చెప్పు. అతను ఏమనుకుంటాడు? దొంగనా కొడుకు పొద్దున్న నుంచి పెట్టాడు కానీ ఇది వీడి సర్వనాశనం అయిపోవాలని కోరుకుని వెళ్తాడు. జగన్మోహన్ రెడ్డి పోనీ అలా పెట్టాడు, అలా కూడా పెట్టలేదు కదా. అట్టు ముక్క కాకుండా పెదానికి రాసివాడు మంచి ప్రసాదం, తీయటి పాయసం తయారు చేసి అదంతా మన ఇంట్లో పెట్టారని చెప్పేసి అడుగుతూ ఊడ్చేలా ఇలా పెదాలకు రాసి వదిలేసేవాడు. అది కూడా కడుపు నిండా పెట్టలేదు కదా. వీళ్ళ అధికారులందరూ కూడా వాళ్ళందరికీ కూడా రకరకాల కారణాలతో అతను ప్రేమిస్తున్నారు. మతము, కులము, ప్రాంతము
స్వభావము, వాళ్ళ స్వభావం కూడా జగన్మోహన్ మైండ్ సెట్ కలుపుతుంది, ఏకభావజాలం, లైక్ మైండెడ్. వాళ్ళకు కూడా అటువంటి వికృత స్వభావం ఉంటుంది, వికృత మనస్తత్వం ఉంటుంది, పైశాచిక మనస్తత్వం. ఎదటోళ్ళని పాడు చేసే వాళ్ళ చూడలేరన్నమాట ఎదటోళ్ళని. కాబట్టి అతను వెనకాల ఉన్నారు, వాళ్ళకి ఖచ్చితంగా పని చేస్తారు. అందులో కొంతమంది అటు ఇటు ఊగి వాళ్ళకి నువ్వు రా, నీవు వచ్చిన తర్వాత నీకు మళ్ళీ భలే ఉంటుంది, మళ్ళీ మనోడు వస్తాడు, కొంచెం తెలివైనోడు బుర్ర ఉన్నాడు, ఆడు ఎక్కడ వస్తాడు, పోనరా బాబు అనుకుంటాడు. ఎలా వస్తాడు, ఎలా రాగలడు? ఇప్పుడు అతను ఏం చెప్పాలి? అతను రావాలంటే ఏం చేయాలి? ఈ ప్రభుత్వం ఓడిపోవాలి. ఈ ప్రభుత్వం ఎందుకు ఓడిపోద్ది? నీ వెనకాల నువ్వు తరాచకం చేసినా నీకు 40% ఉన్నాయి ఓట్లు. వీళ్ళు పెన్షన్లు ఇచ్చి అందంగా సంక్షేమం చేసి అభివృద్ధి చేసి ఉపాధి కల్పించి భవిష్యత్తుకు భరోసా కల్పించి అమరావతి నిర్మించి పోలవరం నిర్మించి పెట్టుబడులు తీసుకొచ్చి వైజాగ్ని ఐటీ హబ్ చేసి రాయలసీమ అంతా పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తే నీ దగ్గరికి ఎందుకు వస్తారు? ఎవడన్నా వాళ్ళు బుద్ధి ఉందా మీకు? అతని చరిత్ర ముగిసింది, ముగిసిన అధ్యాయం. జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది ముగిసిన అధ్యాయం. అతని గురించి మనం ఏం వింటామంటే, ఏం మాట్లాడుకుంటామంటే, ఇవాళ ఈ కేసులో లేడు, ఈ కేసులో బెయిల్ వచ్చింది, ఆ కేసులో లోపలికి వెళ్ళాలి, మళ్ళీ ఈ కేసులో వాళ్ళు పిలుస్తున్నారు, 10 మంది పీటీ వారెంట్లు ఎట్టు నిలబడుతున్నారు, ఆళ్ళరమ్మం దెబ్బలాడుకుంటున్నారు, పోలీసులు గొడవ పడతారు, మేము తీసుకెళ్తామంటే మేము తీసుకెళ్తామని. 2014-19 మధ్యలో కూడా చంద్రబాబు గారి హయాంలో ఎలక్షన్స్ ఒక సంవత్సరంన్నర ఉంది అనగా కూడా ఇలాంటి ప్రచారంకి ఇలాగనే టీమ్గా ఏర్పడి ప్రచారం చేయడం మొదలుపెట్టాయి. ఆ ఎఫెక్ట్ అప్పుడు ప్రభుత్వం మీద పడింది. సో ఇప్పుడు కూడా అదే విధంగా మళ్ళీ చేసే ప్రయత్నం చేస్తుంది వైసీపీ అని చెప్పి వస్తూ ఉంది. కానీ అప్పట్లో అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూడలేదు కాబట్టి ప్రజలు మత రాజకీయాలను, కుల రాజకీయాలను నమ్మే అవకాశం ఉంది. మరి ఈ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు. మరి వీళ్ళు ఎన్ని ముఠాలుగా ఏర్పడినా, ఎంత ప్రచారం చేసినా మీరన్న అభివృద్ధి అయితే కనిపిస్తున్న నేపథ్యంలో ఎలా ఉండబోతుందంటారు? నమ్ముతారంటారా? మీ ఇంట్లో దీపావళికి క్రాకర్స్ తెచ్చుకుంటారు, ఒకసారి వెలిగించిన తర్వాత మళ్ళీ వెలుగుతుంది అది అంతే. ఇప్పుడు మీకు అది తెలియదు, శివకాశి నుంచి వచ్చినాయండి చూడండి, ట్రై చేయండి అని చెప్తాడు, ఒకసారి చూడండి అంటాడు, ఒకసారి పట్టుకెళ్ళి చూస్తే చేతిలో పేలిపోయింది అనుకో, అది చేతిలో పేలిపోయింది అనుకో, ఓరు బాబు నాకు వద్దరు బాబు అనుకుంటారు ఒకటి. లేదా అది వెలిగినా కానీ మళ్ళీ వెలిగితే తెలగదు కదా, అయిపోయింది కదా. అతను ఒక ఛాన్స్ అడిగాడు, అదే లాస్ట్ ఛాన్స్ చేసుకున్నాడు అతను. ఒక ఛాన్స్ అడిగితే ఇచ్చారు వాళ్ళు, దాన్ని లాస్ట్ ఛాన్స్ చేసుకున్నాడు అతను. ఇప్పుడు అందంగా అర్ధరాజ్యం ఎత్తి అడుక్కుని చెప్పు కడిగి దాచి పెట్టుకుని నేను 3 సార్లు చెప్పాను, ఇది అర్ధరాజ్యం ఇచ్చినప్పుడు ఏం చేయాలి? నేను అడుక్కుని చెప్పు ఆతలు పడేయాలి, అందంగా పరిపాలన చేసుకోవాలి. మీరు అన్నట్టు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు అని చెప్పి దానిపైన సర్వే చేసుకోకుండా అసలు ఇప్పుడు వచ్చి ఇట్లా కూటమి ప్రభుత్వం బురద చల్లే ప్రయత్నాలు ఆయన చేస్తుంటే ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు మీరు 10వ తరగతి పరీక్షలు రాశారండి, 1-2 సబ్జెక్టులు పోయినాయి అనుకో, మళ్ళీ తిరిగి కట్టుకుని కష్టపడి చదివి పాస్ అవ్వడానికి ఉంటుంది. మొత్తం అన్ని సబ్జెక్టులు పోతే కూడా కష్టపడి మళ్ళీ చదువుకుని పాస్ అవ్వడానికి ఉంటుంది. అసలు మీకు బుర్రలో గుజ్జు లేకపోయినా ఎవరో ఒకరి చేత స్నానం పెట్టించి బాగా చెప్పించి బాగా చదువుకుని 24 గంటలు చదువుకుని రాసి పాస్ అవ్వడానికి ఉంటుంది. అసలు మీకు బుర్ర లేకపోతే మీరేం రాస్తారు, మీరేం చదువుతారు? అసలు ఇతనికి ఛాన్స్ ఇచ్చారు, దాన్ని ఉపయోగించుకోలేదు. పైగా అతను చాలా అవివేకంగా వ్యవహరించాడు. ఇప్పుడు ప్రజలు నిన్ను ప్రేమించారు, నువ్వు తిరిగి అంత ప్రేమనే పంచకపోయినా వాళ్ళు హింసించకూడదు కదా, హింసించే పులకేసీలాగా తయారయ్యావు నువ్వు. అతను అలాగని వారు తొక్కలక్కని పులకేసి అని రకరకాలు మాట్లాడేవారు. రాజులతో పోల్చకూడదు అతన్ని, యమ కింకరుడితో పోల్చాలి, నరరూప రాక్షసుడితో పోల్చాలి. ఎంత దుర్మార్గం చేశారంటే వాళ్ళు. అతను ఎన్ని మాటలు చేస్తే అమాయకంగా ముఖం పెడతాడు, అతను చూసి ఎన్ని మాటలు అంటున్నారా అంటారు. ఒక డాక్టర్ని మాస్క్ అడిగాడని నడి రోడ్డు మీద పెడరెక్కలు విరిచికెట్టి అతన్ని మానసికంగా వేధించి వధించారు. అప్పుడు నిజంగా అక్కడ అధికారులు లేకపోతే కింద స్థాయి వాళ్ళు తప్పు చేశారనుకోండి, జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి? తప్పు చేస్తున్నారు మీరు, ఇలాంటివి చేయకండి అని చెప్పాలి కదా, అన్నాడా? అదే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరో ఒక రాంగ్ పోస్టింగ్ ఏదో మాట్లాడితే అతను అరెస్ట్ చేసేటప్పుడు అదే ఆఖరి రోజు అని చెప్పాడు, మందలించాడు ఎవరైనా మాట్లాడితే. జగన్మోహన్ రెడ్డి అలాగే ఎప్పుడైనా చేసాడండి? ఇది కదా దుర్మార్గం. అదే కాదు, ఇప్పుడు అసెంబ్లీలో ఇష్టం వచ్చినట్టు ప్రతిపక్ష నాయకుడు వాళ్ళ నాన్నగారు వయసు ఉన్న అతన్ని నువ్వు ఆయన దగ్గర సలహాలు తీసుకోవాలి. నువ్వు పరిపాలన ఎలా చేయాలో నీ బుర్ర లేదని తెలుసు, నీకు తెలుసు కదా, మాకు తెలియకపోయినా నీకు తెలుసు కదా నీకేం బుర్రలేదని. బుర్రలేని బుద్ధిహీనుడు ఏమనుకుంటా అంటే నాదే బుర్ర బుద్ధి అనుకుంటాడు. అది ఎప్పటికప్పుడు నిరూపితం అవుతున్నప్పుడు నువ్వేం చేయాలి? ఇదేదో ఉందరా బాబు వాళ్ళ దగ్గర తెలుసుకుంటే మంచిది కదా అనుకోవాలి కదా నువ్వు. అందులో నీ పరువు తక్కువది ఏముందో, నీకు ఇంకా మంచి పేరు వస్తుంది. వాళ్ళు డిఫెన్స్లో పడిపోతారా? ఒకవేళ నువ్వు చేసింది తప్పైందనుకో, మీరు చెప్తేనే చేశారు అనొచ్చు నువ్వు. అలాగనుకుండా అతన్ని ఎగతాళి చేసి వెక్కిరిస్తే నువ్వు నవ్వుకున్నావు, వాళ్ళు అవమానకరంగా కించపరిస్తే నువ్వు ఎంకరేజ్ చేసావు, వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చావు, వాళ్ళ ఆఫీసుల మీద దాడి చేయించావు. రాజకీయ పార్టీలు ఆఫీసుల మీద దాడులు ఎప్పుడైనా చూసావు ఆంధ్రప్రదేశ్లో? విమర్శలుండి సద్విమర్శలుండి
కఠినంగా మాట్లాడుకునేవారు. వ్యంగ్యాస్త్రాలు ఉండి కానీ ఈ రకమైన దూషణలో కుటుంబాలను కించపరచడం, ఇంట్లో ఆడవాళ్ళని మహిళల్ని దూషించడం ఉందా? పచ్చి బూతు మాటలు మాట్లాడితే నువ్వు ఎందుకు ఎంకరేజ్ చేసే వాళ్ళని, పైగా నువ్వు తిట్టమని చెప్పావు వాళ్ళని. ఇవన్నీ ప్రజలు గమనిస్తారు. ఎందుకు గమనించరు? వీళ్ళు ఏమనుకుంటారు, ఆ పార్టీ కొంతమంది, ఈ పార్టీ కొంతమంది ఉన్నారు అనుకుంటారు, కొంత డబ్బులు పడితే వస్తారనుకుంటారు. ఓ 20% తటస్థులు ఉంటారు, ఎలైట్ పీపుల్. ఈ సమాజం హితం కోరుతారు. వాళ్ళు చల్లగా ఉండాలనుకుంటారు, ప్రశాంతంగా ఉండాలనుకుంటారు, అరాచకం ఉండకూడదు అనుకుంటారు. వాళ్ళందరికీ నేను చూస్తే భయం అవుతుంది. వాళ్ళు చచ్చిపోతే కూడా నీ వెనకాల ఉంటారు వాళ్ళు. నువ్వు వాళ్ళు వదులుకున్నావు. ఎన్నాళ్ళు వాళ్ళకి ఏంటంటే చంద్రబాబు ఇదే కాదు, మీ బాబుని చూసి నీకు వేసారు కొట్టాళ్ళు అంతే. ఒకసారి ఇంతలో అడుగుతున్నాడుగా పాపం ఎర్రోళ్ళ ఉన్నాడు అనుకున్నారు. నేను ఎర్రోడిని కాదు, విపరీతమైన వాడిని అని చూపించావు. వీర విహారం చేసావు. వికృత మనస్తత్వాన్ని నీ ముఖంలో ప్రతిఫలిస్తుంది. నీ మనస్తత్వం ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్. ఒక్కొక్కసారి అతను నవ్వు చూడండి ఒళ్ళు జలధరించేలా ఉంటుంది. తప్ప ఇంత వికృతమా, ఇంత క్రూర స్వభావం అనిపిస్తుంది మీకు. అమరావతి పట్ల నువ్వు ప్రదర్శించిన, నిన్ను నమ్మి, ప్రభుత్వాన్ని నమ్మి రైతులు భూములు ఇచ్చిన వాళ్ళని నువ్వు ఎంత వేధించావు. 3 రాజధానులు శిబిరాలు వేయించి వాళ్ళు ఎంత రెచ్చగొట్టి ప్రయత్నం చేసావు. దాడు ఎరగొట్టిచ్చేసారు కదా పట్టుకుని. ఇలాంటివన్నీ పాపాలన్నీ చింతపిక్కల్లాగా ఒకటి పోకచెక్కలు లెక్కెడతాడు శ్రీకృష్ణుడు. ఒకటి శిశుపాలుడు 100 తప్పులు చెంది శిరచ్ఛేదం చేస్తాడు. ప్రజలు కూడా చూసి వాళ్ళ అవకాశం వచ్చేదాకా ఆగారు. అవకాశం వచ్చిన తర్వాత టపక్మని తోసేశారు. నీకు సచిన నీకు ప్లేస్ ఇవ్వరు వాళ్ళు. కాబట్టి 25 మంది 30 మంది వాళ్ళ కూడా తీరిపోద్దండి. ఎందుకంటే వాళ్ళకి తాలూకు సమాచారం మొత్తం ఎవడెవడో ఎప్పుడు వెళ్ళాడు, ఏం చేస్తున్నారో, తాజా మాజీలు ఎంతమంది, ఇప్పుడు సర్వీస్లో ఉన్న వాళ్ళు ఎంతమంది, ఎవరు ఏం చేస్తారో మొత్తం సమాచారం ఉంది. నాకు తెలుసు ఆ విషయం. వీళ్ళ పని పడతారు మెల్లమెల్లగా, టిక్కెట్టుకుంటూ వెళ్తారు ఒక్కొక్కరికి. ఏంటండి వాళ్ళు అలాగే చేస్తారు. వాళ్ళ మాటని ఇప్పుడు సర్వీస్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా ప్రలోభ పడ్డారో వాళ్ళు అవుట్. ఇదివరకైతే కెరీర్ పోయేది, కెరీర్ పోవటమే కాదు జైల్లో పోతారు. ఇప్పుడు జైల్లో పోవటం అంటే వాళ్ళ కుటుంబం చిన్నాభిన్నం అయిపోతుందో, విచ్ఛిన్నం అయిపోతుందో, వాళ్ళ పిల్లల భవిష్యత్తులో ఏమైపోతాయి, వాళ్ళ కెరీర్లో మరకబడిపోతే, ఒకసారి శిక్ష పడి బయటకు వచ్చిన తర్వాత నీ జీవితం క్లోజ్ కదా. ఇంత అధికారం, గొప్ప ఐశ్వర్యం, అధికారం, పెత్తనం, హోదా ఎన్ని వదులుకుని ఒకసారి జైల్లోకి వెళ్ళి మొలతాడైతే తీసేయమంటారు మగవాళ్ళకైతే. లోపల జైల్లోకి వెళ్ళినప్పుడు 5 గంటలకల్లా భోజనం చేసి లోపల పెట్టేస్తారు. 6 పొద్దున్న బయటకు వచ్చేసి నువ్వు అందరూ లైన్లో నిలబడాలి, లెక్కెట్టుకుంటారు. ఇలాంటివన్నీ మీకు తగ్గుతాయా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలా? ప్రజల కోణంలో ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు గారు వీళ్ళందరూ వస్తారు పోతారు. ప్రజలు శాశ్వతం, రాష్ట్రం శాశ్వతం, మీ ఉద్యోగం శాశ్వతం. 30 ఏళ్ళ పాటు ఉంటుంది. మీరు ఏదో చేద్దామని వచ్చారు, ఇంత తినేసి ఇంత చేయాలా, మీరు ఇంత తినేసి ఇంత చేద్దామని చూస్తున్నారు, ఇంత కూడా చేయట్లేదు. ఇది తప్పు కదా. డబ్బులు సంపాదించుకుని తింటే తినండిరా బాబు అనుకుంటున్నారు. కానీ ప్రజలను పీడించొద్దు. ఆ పని మీరు అది మాత్రం జగన్మోహన్ రెడ్డి ఉంటే ఖచ్చితంగా పీడిస్తారు ప్రజల్ని. అతను చెప్పి పనులు అలాగ ఉంటాయి. ఆ కొండను కొట్టి నా బిల్డింగ్ కావాలంటాడు. మరి ఋషికొండ అలాగే కొట్టేశారు కదా. అతను వెళ్ళిపోయి దులుపుకొని ఇప్పుడు వచ్చి కూడా అది ఏం చేయాలో తెలియట్లేదా. జనాలందరూ కూడా వాళ్ళు ఎప్పుడు పట్టుకుంటారని పిక్కు తినేస్తున్నారు వాళ్ళని. ఎక్కడ తప్పించుకుంటారు మీరు? ఇవాళ కాదు రేపన్నా జనాలు మాత్రం వదలరు. మాలాంటి వాళ్ళు రోజు అడుగుతాం, ఎందుకు వదిలేశారు పిక్కు తినేస్తాం వాళ్ళని. వాళ్ళు చిరాకు వచ్చినా పట్టుకుంటారు మిమ్మల్ని. ఇవి మా మాటలు వినలేకనే పట్టుకుంటారు. అదే జరుగుద్దండి. ఇక్కడ తప్పు చేయకూడదు. వాళ్ళు ఈ ముఠాలు ఎంతమంది వేసుకున్నా జగన్ కథ ముగిసింది. అతను మళ్ళీ రాజకీయ ముఖ చిత్రమే కనపడ్డ. ఆ విషవృక్షంతాలకు వేళ్ళని కత్తిరించేస్తున్నారు. ఇప్పుడు వృక్షాన్ని మొత్తం కోకటగాలతో మిగిలిచ్చేస్తారు. మొత్తం అన్ని కేసులు కూడా పాక్కుంటూ వెళ్ళిపోతున్నాయి అంతపురం వైపు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మీకు అమరావతి రీస్టార్ట్ ఈవెంట్ గురించి ఆపారు. నేను ఈవెంట్ అనే అంటుందండి. ఎందుకంటే ప్రపంచానికి తెలియజేయాలి అమరావతి అంటే ఏటో. కొంతమందికి అనుమానాలు, భయాలు ఉన్నాయి రైతులకు కానీ, ప్రజలకు కానీ, పెట్టుబడిదారులకు కానీ. మోడీ గారు వచ్చి మేమున్నాం, మనందరం కలిపి చేద్దామన్నాడు. అది ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు. ఇక జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, ఇంక రావడం అనేటువంటిది అర్థమైంది అందరికీ. ఈ కార్యక్రమం అయింది కదా, వీళ్ళందరూ మీటింగ్ పెట్టినారు, బాగా చేశారు, అంతా బ్రహ్మాండం జరిగింది, చంద్రబాబు గారు పొగిడారు కదా. తర్వాత చెప్తాడు అనమాట, మళ్ళా అంతర్గత సమావేశంలో ఇక మొదలెడదామా అంటాడు. వాళ్ళ ఇంటికి వారు అమ్ముతారు, రమ్మంటున్నారండి ఒకసారి సిఐడి ఆఫీస్కి మిమ్మల్ని, కసిరెడ్డి ఇలా అన్నాడు మీ గురించి, అంతా మీరే చేశారంట కదా అంటారు. ఇక అక్కడి నుంచి వరుస పెట్టి వస్తాయి. దీనిలో కేసులో లోపలికి వెళ్ళగానే ఆ బెయిల్ రద్దు అవుతాయి. ఆ బెయిల్ రద్దు అయిపోయింది, ఏం చేయలేమండి, మీరు ఇక్కడే ఉండిపోవాలండి అంటారు. అంతే. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.